గేట్ ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంట్ ఐలాండ్కి వెళ్ళడానికి టికెట్స్ తీసుకున్నాం మేము ఫ్యామిలీతో. ఇక్కడ నుంచి మనం చెకింగ్ చేసుకోవాలి, మనం బోర్డు దగ్గరికి వెళ్ళాలి టికెట్స్ తీసుకొని. అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ చిన్న బ్యాగ్ చెక్ చేస్తారు. ఇక్కడ చెక్ చేసుకున్న తర్వాత మనం అటుపక్క మనకి గేట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళిపోతాం. సో అక్కడ బ్యాగ్ చెకింగ్ అయిపోయాక ఇక్కడ వస్తాం మనము. ఇంకా మనం ఈ గేట్ ఆఫ్ ఇండియా పక్క నుంచి అలాగే వెళ్ళాలి, ఆ బోట్స్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే. రెడీగా ఉన్నారు మా వాళ్ళు. ఇక్కడ కాసేపు అలా ఉన్నారు, కాసేపు అలాగా చాలామంది ఇక్కడ వెయిట్ చేస్తుంటారు. ఎందుకని కొంచెం ఫ్రీగా విశాలంగా ఉంటుంది ఇక్కడ స్పేస్ అంతా. సో ఎవరు ఫొటోస్ అనేవి ఎక్కడి నుంచి తీసుకుంటారు కొంతమంది ఈ తాజ్కిను గేట్ ఆఫ్ ఇండియాకి. చూడండి అంత బాగుంది తాజ్ హోటల్. అలాగే గేట్ ఆఫ్ ఇండియా కూడా సూపర్ ఉంది కదా. ఇప్పుడు టైం ఎంత అయిందంటే 1:30 అయింది మధ్యాహ్నం. ఈవినింగ్ ఇంకా జనం ఎక్కువ ఉంటారు యాక్చువల్గా, ఎందుకంటే మేము ఎలిఫెంట్కి వెళ్ళాలి కాబట్టి ఈ టైంకి బయలుదేరాలి అక్కడికి. ఎందుకు మళ్ళీ అటు నుంచి రిటర్న్ రావాలంటే అక్కడ 6 o'clock లాస్ట్ అనమాట. అందుకని కొంచెం మనం ఎర్లీగా వెళ్ళాలన్నమాట. మేము లంచ్ చేసి స్టార్ట్ అయ్యాము, టికెట్స్ తీసుకొని ఇక్కడికి వచ్చాము. 1 PM 1:30 అవుతుంది ప్రజెంట్ మధ్యాహ్నం. ఇలాగా మనకి బోట్ల దగ్గర అలాగా బోట్లు ఉంటాయి. ఈ గేట్ ఆఫ్ ఇండియా పక్క నుంచి వచ్చాం కాబట్టి కిందకి దిగి ఆ బోట్లోకి మనకి ఎక్కిస్తారు అందరికీ. చూడండి చాలామంది ఎక్కుతున్నారు లోపలికి, అలా కొంచెం జాగ్రత్తగా ఎక్కిస్తారులేండి. ఈ సీ కూడా ఇదంతా సముద్రమేని, మనకి పెద్ద కెరటాలు ఏమి ఉండవు. మామూలుగా జస్ట్ నార్మల్గా ఒక నదిలో వెళ్తున్నట్టు ఉంటుంది మొత్తం అంతా ఫీలింగ్. మనకి అంత భయంగా కూడా ఉండదు, ప్రాబ్లం లేదు. చూడండి చాలా ఇక్కడ మనకి బోట్స్ చాలా ఉంటాయి ఇక్కడ. మేము పైనుంచి వెయిట్ చేస్తున్నాము, మాకు ఇంకా బోట్ రాలేదని చూస్తున్నాం, వెయిట్ చేస్తున్నాము. ప్రజెంట్ అయితే బోట్లో కూర్చున్నాము ప్రజెంట్ మేము. చూడండి మా పక్క బోట్లో వెళ్తుంటే ఈ చూడండి పక్షులు ఎలా వెళ్తున్నాయి దాని పక్కన. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి ఆహారం వేస్తుంటారు, అలా ఏదో ఒకటి కురుకురే ఏదో ఒకటి వేస్తుంటారు, బిస్కెట్స్ ఏదో వేస్తుంటారు. దానివల్ల అవన్నీ చుట్టూ తిరుగుతుంటాయి ఆ బోట్ చుట్టూ. చూడండి వెళ్తుంటున్నాయి అవి. रेडी आप हैंड से दे दो ना, हैंड से दे दो, आएगा नहीं इसको बाल में इंसान है ए ला दूसरा तू ఏ వేసిందే ये बैग में सामने खा ఏదంతా అన్న నా చేతికి ఇచ్చే ले लीन वीडियो हां देख अरे अभी बात बताना मोबाइल की चार्ज में బిస్కెట్ వేయండి, కిందకి వస్తుంది కదా అది. బోట్లో మొత్తం అందరూ అదే పనిలో ఉన్నారు. పక్షులకి అలాగా ఏదో ఒకటి ఫీడింగ్ ఇస్తున్నారు. అలాగా వాళ్ళు తెచ్చుకునేవి ఉంటాయి కదా, ఏదో ఒకటి స్నాక్స్
అదంతా ఆ పక్షులకి వేస్తారు చూడండి. బోట్లో మొత్తం అందరూ అదే పనులు ఉన్నారు. తీసుకో తీసుకో తిను తిను అంటున్నారు ఒక్కొక్కరు. మా వాడు తెగ వేస్తున్నాడు స్నాక్స్. ఆడి స్నాక్స్ కూడా వేసేస్తున్నాడు యాక్చువల్గా. ఈడెవడికి ఎవడు ఆడు వేసేస్తున్నాడు స్నాక్స్ మొత్తం అంతా. ఎంజాయ్ చేస్తాను మొత్తానికి మా వాడు. ఇంకా వేయరా ఇంకా వేయు. బాగుంది బాగుంది. ఓకే ఓకే ఎంజాయ్. అలాగే బోట్లోను కాసేపు ఇది కాలక్షేపం అవుతుంది మనకి. ఈ బర్డ్స్తోనే మనకి చాలా మంది కాలక్షేపం అవుతుంది. అలాగే మనం వేస్తాం కొద్ది అలా వస్తూ ఉంటాయి మనం కదా బర్డ్స్. నేను కాసేపు బోట్లో అలా ఫోటో షూట్ చేసుకున్నాం మేము మా ఫ్యామిలీతో. మరి బోట్లో వెళ్తున్నాం కాబట్టి అలా కాసేపు కొంచెం ఫోటో తీసుకున్నాము నలుగురు, జస్ట్ ఫర్ మెమరీ పర్పస్. ఇంకా అలా వెళ్తున్న కొద్ది మనకి చాలా బోట్స్ కనిపిస్తుంటాయి. షిప్స్, చాలా పెద్ద షిప్స్ కూడా ఉంటాయి లోపల. మనకి ఇవన్నీ అలా ఎదురవుతుంటాయి అన్నమాట. మనకి చూస్తున్న కొద్ది మనకి అలాగా చాలా టైం పాస్ అవుతుంటుంది మనకి. సీ మాత్రం చాలా మామూలుగా ప్రశాంతంగా ఉంటుంది మనకి. చాలా ప్లెయిన్గా ఉంటుంది. ఎక్కడ కెరటం అనేది మనకి ఎక్కడ కనిపించదు. చాలా బాగుంటుంది. చూడండి మనతో పాటు చాలా మంది ఫారినర్స్ కూడా ట్రావెల్ చేస్తూ ఉంటారు బోట్లోను. చూడు నా పక్కన ఉన్నా కదా, ఈవిడ ఐర్లాండ్ నుంచి వచ్చారంట. అలాగే చాలామంది ఉంటారు వచ్చి చాలామంది ఎంజాయ్ చేస్తారు మన ఇండియాలోను. మన ఇండియాలో మనకి సరే తెలియదు కానీ వీళ్ళకి బాగా తెలుసు మన ఇండియా కోసం ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేవి. చూడండి ఇక్కడ ఒక పెద్ద షిప్ ఉంది. ఆ షిప్ని ఇలాగ మొత్తం కట్టారు. ఫ్రంట్కి బ్యాక్ కట్టేశారు. అంటే దీన్ని ఏదంటే లంగర్ వేశారు అంటారు కదా, లంగర్ వేశారు దీనికి. అంటే దీన్ని ఇంకా అలా కదలదు ఇంకా షిప్. ఇంకా అప్పుడు అలా లంగర్ వేస్తే అలాగే ఇంత పెద్ద షిప్ని అలా లంగర్ వేసి ఆ చివరి ఈ చివరి కట్టారు చూడండి. సో ఇలాంటివన్నీ మనం బాగా చూడవచ్చు అనమాట. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఎక్కడికి వెళ్తున్నావు? మేము ఇప్పుడు దాకా గ్రౌండ్ ఫ్లోర్లో కూర్చున్నాము. ఇప్పుడు పైకి వచ్చాము. పైకి ఫ్లోర్లోకి వచ్చి షూట్ చేస్తాం అనమాట. అక్కడ కూడా చాలా ఫ్యామిలీస్ కూర్చొని ఉన్నారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఫోటో షూట్ అంతా. చూడండి మొత్తం అంతా చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు. మా అబ్బాయి కూడా కూర్చొని పడి వచ్చి వాళ్ళతో పాటు. పైనుంచి టాప్ వ్యూ కూడా బాగుంది. కాదు కొంచెం ఎండ తగ్గుతుంది. బట్ గ్రౌండ్ ఫ్లోర్లోనే కొంచెం నీడగా ఉంది. ఎలా ఉంటుంది అని చెప్పి చూడడానికి వచ్చాము మేము పైకి టాప్ ఫ్లోర్లోకి. అందరూ ఎలా కూర్చున్నారు పైన టాప్ ఫ్లోర్లో. ఇది టాప్ ఫ్లోర్ మొత్తం ఇవి అనమాట. పైన ఇది చేస్తాను అనమాట. మా క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అనమాట. ఫుల్ తిప్పుతున్నారు ఇక్కడ గట్టిగా. బాగా తిప్పమ్మా తిప్పు. జాగ్రత్త చేరుకోలేదు ఎలిఫెంట్ ఐలాండ్కి. చూడండి ఎంత బాగుందో ఐలాండ్. మరి ఐలాండ్ చూడండి జూమ్ చేస్తున్నాము. మరి కొంచెం దూరంలో ఉంది మనకి. అదే ఐలాండ్ మనకు కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్తున్నాం మనం ప్రజెంట్. జూమ్ చేసి చూపించాను కదా, అదే అక్కడే వీళ్ళు షిప్ పెడతారు. ఈ బోట్ తీసుకెళ్ళి పెడతారు అన్నమాట. చూసారా మరి కొద్దిసేపట్లో మనం వచ్చేస్తాం అన్నమాట ఎలిఫెంట్ ఐలాండ్ దగ్గరికి. ఎలిఫెంట్ ఐలాండ్ అంటే అది రైట్స్ ఉంది కదా, ఆ కొండ అనమాట. అదంతా ఐలాండ్. మనం ఇక్కడ ఈ పార్కింగ్ ప్లేస్లో ఇక్కడ ఉంటాము. ఈ బోట్ ఇక్కడ ఆపుతాడు అనమాట వీడు. అక్కడి నుంచి అక్కడికి బ్రిడ్జ్ ఉంటుంది, అక్కడ నడుచుకుని వెళ్ళచ్చు మనం. మా క్యాప్టెన్ రెడీగా ఉన్నాడు తాడు పట్టుకొని. ఈ తాడేమో అటుపక్క వేస్తాడు. అటుపక్క వేసి ఈ బోట్ని అక్కడికి ఆ గొట్ట దగ్గరికి అలా నెమ్మ చేరుస్తాడు అనమాట. అది చేరిస్తే మేము అక్కడికి నెమ్మ స్లోగా దిగిపోతాం ఇంకా అక్కడికి. సో మా క్యాప్టెన్ రెడీగా ఉన్నాడు తాడు పట్టుకొని.
చాలామంది చూసారు ఆల్రెడీ చేరుకున్నారు అక్కడికి. అక్కడ నించున్నారు. వాళ్ళందరూ వేరే వేరే బోట్లో వచ్చిన వాళ్ళే అక్కడికి. మేము వెళ్ళి జాయిన్ అవుతాం ఇప్పుడు. సో మా అబ్బాయి ఆల్రెడీ బోట్ నుంచి బయటకు వచ్చాడు. పైకి వచ్చాడు చూడండి. పైనుంచి చూస్తే ఎలా ఉంది వ్యూ అంతా. మా వాళ్ళు వస్తారు, మా చిన్న బాబును మా మిస్సెస్ వస్తారు చూడండి. పైకి వచ్చాం మేము కూడా. బయటకు వచ్చి ఇప్పుడు ఇలా ఉంటుంది మన వ్యూ. ఎక్కడి నుంచి ఇలాగా చేరుకున్నాము. ఎలిఫెంట్ ఐలాండ్కి ఇంకా వెళ్ళలేదు. ఈ ఒడ్డుకు వచ్చాము మనం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక టాయ్ ట్రైన్ వస్తుంది మనకి ఇక్కడికి. దానికోసం అందరూ ఇక్కడ వెయిట్ చేస్తారు అనమాట. ఇక్కడి నుంచి ఆ కొండ దగ్గరికి వెళ్ళడానికి ఆ టికెట్ 5 రూపీస్ తీసుకుంటారు అనమాట ఆ టాయ్ ట్రైన్కి. అందరూ ఆ టాయ్ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు. మనం కూడా వెయిట్ చేస్తాం అనమాట. చాలా చల్లగా ఉంది వ్యూ అయితే. ఈడేవాడు ట్రైన్కి ఎదురుగిపోతున్నాడు. టర్మినేషన్స్ పాలసీ తీసుకుంటే ఇటు కోటబుల్ వస్తాయని చెప్పి వెళ్తాను. ఇటు టాయ్ ట్రైన్ చేస్తుంది. రామ్మ నీకోసం వెయిట్ చేస్తాం. ఈలోపు సడన్గా చిన్న యాక్సిడెంట్ అవుతుందేమో అనుకున్నాము. చూడండి, సడన్గా ఒకరు ఎంటర్ అవుతారు ట్రాక్ పైకి. ఓ ట్రాక్ పైకి ఎంటర్ జాగ్రత్తమ్మా, పక్కిళ్ళు. ఓ పర్లేదు. దాన్ని బాగా తెలిసిపోయి ఉంది టాయ్ ట్రైన్ కోసం.